రేపేంటో తెలిస్తే అది మంచైనా చెడైనా భయం ఉండదు. కానీ రేపేంటి అనేది తెలియని రోజే అసలు భయం మొదలయ్యేది. అలాంటిది రేపనేదే ఉండదేమో అనేంత అస్పష్టత జీవితాన్ని ఆవహించినప్పుడు దానివల్ల పుట్టిన భయం మోయలేని భారమవుతుంది. ఆ భారం జీవితంలోని ఖాళీని చీకట్లతో నింపేసి ప్రస్తుతమున్న ప్రశాంతతను కూడా చిరిపేస్తుంది. ఇటువంటి భయాలతో భారాలను మోస్తూ చీకట్లలో చిక్కుకొని పోయే వారి జీవితాల్లోకి ఒక్కసారిగా వెలుగొస్తే ఆ వెలుగు విలువ కోటి సూర్యులతో సమానమవుతుంది. అటువంటి కథే కడప జిల్లాకు చెందిన మందల రమేష్ది కూడా. మెటాస్టాటిక్ క్యాన్సర్ అనే కారు చీకట్లు మళ్లీ ఆవహిస్తున్న నమ్మకం అనే వజ్రాయుధాన్ని పునర్జంతో సానబెట్టి మరీ పోరాడి వెలుగును చూసిన మనిషి కథ ఇది. అది నవంబర్ 2021. కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టును వరద ఉధృతి ముంచెత్తింది. చెయ్యేరు నదీ ప్రవాహం ఊహించనంత పెరిగి ఆ నీరు జనం కన్నీరుగా మారుతున్న సమయమది. 52 ఏళ్ల లైవ్ స్టాక్ అసిస్టెంట్ మందల రమేష్ వరద సమయంలో ఆ ప్రాంతాల్లోనే డ్యూటీ చేస్తున్నాడు. దాదాపు నెల రోజులు కడుపు నిండా తిండి లేదు, కంటి నిండా నిద్ర లేదు. మొత్తానికి ప్రవాహం తగ్గి ప్రశాంతత నెలకొంది. ఇక అప్పటికే అలసిన రమేష్ జ్వరంతో బాధపడుతున్నాడు. ఆ తరువాత ఏమైందంటే, నా పేరు వచ్చేసి మందల రమేష్, వెటనరీ డిపార్ట్మెంట్లో లైఫ్ స్టాక్ అసిస్టెంట్గా పనిచేస్తాను నేను. ఫీల్డ్ వర్క్ ఎక్కువ మాకు. లాస్ట్ టైము 2021లో అన్నమయ్య ఫ్లడ్స్ వచ్చినప్పుడు దాదాపు ఒక 1 మంత్ సింగిల్ డే ఫుడ్ తీసుకుంటూ 1 మంత్ బాగా కష్టపడ్డాను. కష్టపడితే ఆ 1 మంత్ తర్వాత అంతా పని అంతా అయిపోయింది. కానీ రోజు టెంపరేచర్ రావడం మొదలైంది. ఈవినింగ్ 5 అయితేనే టెంపరేచర్ వస్తుంది. నైట్ ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకునేది, పడుకునేది, పొద్దున్నే మళ్ళీ డ్యూటీ పోయేది. అట్లా ఒక 15 రోజులు గడిచింది. 15 రోజులు గడిచినా జ్వరం తగ్గలేదు, రోజు వస్తూనే ఉంది. తర్వాత మెల్లిగా గొంతు దగ్గర గడ్డ స్టార్ట్ అయింది. ఒక గడ్డ వచ్చేసింది. రమేష్ చాలా హాస్పిటల్స్ తిరిగిన తర్వాత మొత్తానికి ఆయనకు వచ్చింది క్యాన్సర్ అన్న సంగతి తెలుసుకున్నారు. అది మెడ దగ్గర పైరిఫామ్ ఫోసా అనే భాగంలో వచ్చింది. జ్వరంతో మొదలైన అనారోగ్యం మెడ దగ్గర ట్యూమర్లా మారడం, ఆ ట్యూమర్ క్యాన్సర్ అని తేరడం, ఇలా క్యాన్సర్ అగాధంలోకి రమేష్ తెలియకుండానే తోయబడ్డాడు. మా భర్తకి ఇట్లా క్యాన్సర్ వచ్చింది అంటే మేము అసలు నమ్మలేదు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. నాకు అసలు నమ్మలేదు. డాక్టర్ నేను కూడా పోయాను. ఈయన పేషెంట్ రానిలేదు. ఫస్ట్ మమ్మల్ని పిలిస్తే ఇట్లా అనేసి చెప్పారు. చెప్తే నేను నమ్మలేదు. నాకు అప్పటికి కూడా ఏం లేదులే, ఊరికే ఇది అని అనుకున్నాను. కానీ మళ్ళీ నిదానంగా ఈయన ఫుడ్ పోకుండా చేయకుండా ఏది తినకుండా ఉండే లోపల ఇంకా నాకు పూర్తి ఇదైపోయింది. సిటీ స్కాన్ చేస్తే అప్పటికే 3rd స్టేజ్కి వచ్చేసింది ఫస్ట్ టైంలోనే. ఎందుకు ఇంత లేట్ చేశారు అనేసి వాళ్ళు వెంటనే దాన్ని బయాప్సీ పంపించారు. బయాప్సీ పంపించేస్తేనే కన్ఫర్మ్ వచ్చింది. లేదు, పాజిటివ్ వచ్చింది సార్, మీరు వచ్చి ట్రీట్మెంట్కి రండి అనేసి. ఆ ఎఫెక్ట్ తోటే బాగా 1 మంత్ అంటే 30 డేస్ రేడియేషన్ ఇచ్చారు, 4 కీమోలు ఇచ్చారు. ఒక 2 మంత్స్ అక్కడే ఉన్నాను, ట్రీట్మెంట్ తీసుకున్నాను, బాగా అయిపోయింది. తర్వాత అది కూడా పెట్ స్కాన్ చేసుకున్నాను, తగ్గిపోయింది, ఏం లేదని చెప్పేసి అని రిపోర్ట్ ఇచ్చారు, వచ్చాను. మొత్తానికి చికిత్స పూర్తయింది. క్యాన్సర్ తగ్గిపోయింది అని అనుకుని గుండె నిండుగా ఊపిరి పీల్చుకున్నాడు రమేష్. ఆరోగ్యం కూడా మళ్లీ నార్మల్ అవ్వడంతో కాస్త నిర్లక్ష్యం చేశాడు. డాక్టర్ని రెగ్యులర్గా విజిట్ చేయడం తగ్గించాడు. 2 ఏళ్లు గడిచిపోయాయి. అంతా శరా మామూలే అనుకునే సమయానికి మళ్లీ జ్వరం మొదలైంది, దగ్గు కూడా మొదలైంది. ఈ జ్వరం మళ్లీ దేనికైనా సంకేతమా లేక సాధారణ జ్వరమేనా? ఈ సందేహాలు పటాపంచలు కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అప్పుడు ఏం జరిగిందంటే, డాక్టర్ దగ్గరికి పోతే ఏం లేదు, అది మామూలుగా ఎక్కువ నువ్వు ప్రెజర్ తోటి తగ్గడం వల్ల లైట్గా బ్లీడింగ్ అయి ఉంటుందిలే, ఏం కాదన్నాడు. అట్లా ఒక 15 రోజులు గమనించాను. కానీ ఇంకా రాను బ్లీడింగ్ ఎక్కువ అని మొదలుపెట్టింది. సరే అనేసి ఇంకా ఇట్లా కాదని చెప్పేసి ఫస్ట్ సారి చూపించుకున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి మళ్ళీ పోయా కన్సల్టెంట్స్. పోతే అప్పుడు వాళ్ళు లంగ్స్కు లివర్కు మధ్యలో వచ్చింది నీకు మళ్ళా సెకండ్ టైం, ఎందుకు ఇంత లేట్ చేశాడు. రెండోసారి నాకు డైరెక్ట్గా ఆయన డాక్టర్ వచ్చేసి 3rd స్టేజ్ అని చెప్పేసే లోపల ఇంకా నేను చాలా ఇదైపోయినాను. ఒక్కదాన్నే ఉన్నాను, పక్కన ఎవ్వరు లేరు. చాలా బాధపడిపోయి మా వాళ్ళకు కూడా చెప్పేశాను.
మా అబ్బాయి వచ్చేసి పిన్నమ్మ నువ్వేం భయపడద్దు, ఇది ఏం కాదు, బాబాయ్ ఫస్ట్ సారే నిలదొక్కున్నాడు, ఇప్పుడు ఏం కాదు, నిలదొక్కుంటాడు, చేస్తాడు, నువ్వు ధైర్యంగా ఉంటే కదా పక్కన పేషెంట్ అనేసి అట్లా మా అబ్బాయి ధైర్యం చెప్పాడు. ఇది రెండవసారి రమేష్కి క్యాన్సర్ బయటపడను. కానీ 2 సార్లు బయటపడ్డం ఏంటి? ఒకసారి తగ్గింది కదా. సమాధానాలు దొరకని సందేహాల మధ్యలోనే సర్జరీ, రేడియేషన్ వంటివి కూడా చేయడం వీలు కాకుండా ఊపిరితిత్తులకి, లివర్కి మధ్యలో క్యాన్సర్ వచ్చింది. సింపుల్ గా చెప్పాలంటే గతంలోని క్యాన్సర్ మెటాస్టాటిక్ గా మారి మిగతా అవయవాలకు కూడా స్ప్రెడ్ అయ్యింది ఆ సమయంలో. అంటే ఫస్ట్ గొంతు దగ్గర ఉండింది, లంగ్స్కు లివర్కు మధ్యలోకి వచ్చేసింది. అయితే ఏ పార్ట్కు ఇది ఇన్ఫెక్షన్ కాలే, మధ్యలో ఉందన్నమాట. ఆపరేషన్ చేసే కుదరదు, నీకు రేడియేషన్ పెట్టే కుదరదు అది, కాబట్టి ఖచ్చితంగా నీకు కీమోల ద్వారానే బాగా కావాలా అని చెప్పారు. ఓన్లీ ఇంజెక్షన్స్, సెలైన్లు వేసేస్తారు అంతే, దాంట్లోనే వేసేస్తారు. పొద్దున 10 గంట 1 గంటకు మొదలు పెడితే సాయంత్రం 6 అవుతుంది అయిపోయేసరికి. ఆ సెలైన్లు ఎక్కించుకొని ఇంటికి రావాలి. కానీ దాని ఎఫెక్ట్ 15 రోజులు ఉంటుంది మనిషి పైన, నలిపేస్తుంది మనిషిని, తిండిపోదు అట్లా ఉండింది. ఆ టైంలో నేను ఒక ఇడ్లీ అంత ముద్ద అన్నమే తినేది, ఏం తినే ఆకలి అనేది ఉండదు. అలాంటి పొజిషన్ ఉండింది. దగ్గు, విపరీతమైన దగ్గు, మాట్లాడితే దగ్గు. ఎడారిలో తడారిన గొంతులో అమృతధార కురిసినట్టు ప్రశాంతత కరువై క్యాన్సర్ భయం వెంటాడుతున్న సమయంలో పునర్జన్ ఆయుర్వేద రమేష్కి కనిపించింది. చేసిన తర్వాత నేను ఇది యూట్యూబ్లో సెర్చ్ చేశాను. సరే అని ఒక 2-3 ఇంటర్వ్యూలు చూశాను. ఒకసారి వాడి చూద్దాం ఎందుకైనా మంచిదని చెప్పేసి అని. వచ్చే లోపల మాకు ఈ సూపర్ స్పెషాలిటీ మీద కొంచెం నమ్మకం తగ్గింది. ఎందుకు మళ్ళా వచ్చిందే వెంటబడే అనేది నమ్మకం తగ్గింది. కాబట్టి ఇది కూడా వాడదాం, దేవుడి మీద భారం వేసి ఇది కూడా వాడతాం అనేసి ఆ నమ్మకంతోనే మేము దీంట్లోకి పునర్జన్లోకి దూకాం. పునర్జన్తో ప్రయాణం కొన్నాళ్లు చేసిన తర్వాత రమేష్ అనుభవం ఎలా ఉందంటే, ఉదయం 4, సాయంత్రం 4 కోర్సు వాళ్ళు చెప్పినట్టు ఒక 1 వీక్ జరిగింది. 1 వీక్ జరుగుతూనే వెంటనే నాకు తేడా కనిపించింది. వెంటనే దగ్గు తగ్గడం కానీ, ఫుడ్ తినడం కానీ. పునర్జన్ బాగా మంచి రిజల్ట్ వచ్చింది మాకు, చెప్తా లేదా అసలు. అది బాగా ట్రీట్మెంట్ కూడా మాకు 10 డేస్కే అసలు 1 వీక్లోనే ఫుల్ బాగా ఇదైపోయింది. ఇతర చికిత్సలతో పాటు పునర్జన్ కూడా రమేష్ క్యాన్సర్ని తగ్గించే ప్రయత్నంలో ఒక మహత్తర పాత్రను పోషించింది. ఇది పునర్జన్ చేసిన సాయం. తన క్యాన్సర్ చికిత్సలో ఒక భాగమై కేవలం 6 నెలల్లోనే రమేష్ జీవితాన్ని మార్చగలిగింది పునర్జన్. ఇది పునర్జన్ నీడలో నడిచి గెలిచిన క్యాన్సర్ సర్వైవర్ రమేష్ కథ. చాలా రిజల్ట్ వచ్చింది పునర్జన్ వల్ల. సో అది యూజ్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నాన్న దానివల్ల ఇప్పుడు ఇలా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు.